నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చలేంటి, వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి అనేది కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో అంశం చెక్కలు కొడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించండి. ఏంటి రాహుల్ గాంధీకి సంబంధించి, సోనియా గాంధీకి సంబంధించిన పంచాయతీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ నిరసనలు వ్యక్తం చేస్తుంది. అయితే చాలా మట్టుకి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా స్పందిస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈడీ కార్యాలయం ముందట పూర్తి స్థాయిలో కూడా ధర్నాలు, రాస్తారోకోలు ఇతరత్ర చేస్తూనే ఉన్నారు. కానీ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి స్పందన ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలే. మీరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవమైన విషయం. ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మౌనంగా ఉన్నారు. అదే ముఖ్యమంత్రి మినహా మిగతా వాళ్ళందరూ కూడా ఈడీ కార్యాలయం ముంగట పూర్తి స్థాయిలో ధర్నాలు చేయడం, రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నట్టు, దానికి సంబంధించిన అంశం ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈడీ షార్ట్షీట్పై రేవంత్ ఎందుకు స్పందించలే? సోనియా రాహుల్ మీద కేసులు అయినా మాట్లాడరా? రైతులు కష్టాలలో ఉంటే సమీక్షించే తీరిక లేదు. 20,000 చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. పరిపాలన పూర్తిగా పడకేసింది. రుణమాఫీ 60% మందికి కాలే. రైతు భరోసా రాలేదు. రాష్ట్రం తిరోగమన దేశంలో పోతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కవిత కొన్ని కీలకమైన అంశాలను మాట్లాడారండి. ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి పరిస్థితి ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే, ఇక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద పూర్తి స్థాయిలో కూడా కేసులు నమోదైంది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి 2 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయే పత్రికను నష్టాలలో ఉన్నదని వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి కేవలం 50 లక్షలకు మాత్రమే కొనుగోలు చేస్తారనేది ప్రధానమైన అభియోగం. దాని తర్వాత మనీ లాండరింగ్ జరిగిందనేది మరొక ప్రధానమైన అంశం. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించి 661 కోట్ల విలువైన ఆస్తులన్నింటిని కూడా ఈడీ అటాచ్ చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కేసులో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని A1 A2గా పెట్టడంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రచ్చరచ్చ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ దేశంలో వేరే అంశాలే లేనట్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇచ్చిన అంశాలు ఇతరత్ర అన్నింటినీ పక్కన పెట్టి కేవలం వీళ్ళు ఏంటి అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనకు పిలుపునివ్వడంతో పాటు ఇవి అక్రమమైన కేసులు, సక్రమమైన కేసులు కాదు, భారతీయ జనతా పార్టీ కావాలని పూర్తి స్థాయిలో ఒత్తిడి చేస్తుంది. భారతీయ జనతా పార్టీ రాజకీయ కుట్ర ప్రేరేపితంగా మాత్రమే కేసులు పెడుతున్నది అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. సో ఇక్కడ ఏంది అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద పూర్తి స్థాయిలో కూడా కేసులు అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నట్టు అంటే పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి లోపాయకార ఒప్పందం జరిగిందా, లేదా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడా, లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు, ఇతరత్ర కేంద్ర మంత్రులను కలిసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ స్పందించినా కూడా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించట్లేదు అంటూ ఎమ్మెల్సీ కవిత అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పరిస్థితి ఇంకొకటి ఏంటి, ఇదొకటైతే మరో పరిస్థితి చూడండి. ఇక్కడ ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాల వల్ల మామిడి తోటలు కానీ, మొక్కజొన్న కానీ, ఇతరత్ర పంటలన్నీ కూడా నేలకొరిగిన పరిస్థితి కనబడుతుంది. సో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా జిల్లాలలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల వల్ల పూర్తి స్థాయిలో మేము నష్టపోయాం, మాకు నష్టపరిహారం కల్పించాలంటూ రైతులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడింది. సో రైతులందరూ డిమాండ్ చేస్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి సంబంధించి ఒక అధికారి అక్కడికి వెళ్ళి పరిశీలించిన దాఖలాలు లేవు, లేకపోతే జిల్లా కలెక్టర్కి సంబంధించి కానీ జిల్లా వ్యవసాయ అధికారి కానీ అక్కడి వైపు స్పందించిన దాఖలా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా నిరసనల హోరు కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే కనీసం రైతులు కష్టాలలో ఉంటే కనీసం స్పందించే తీరిక కూడా లేదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి. మరి అంత కష్టం ఏమొచ్చిందో, అంత బాధ ఏమైందో కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. అంటే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాగ్దానాలు చేసి వాటన్నింటినీ కూడా
విస్మరించిన పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం డిసెంబర్ 9వ తారీఖు గిట్ల పోయి గట్ల తెచ్చుకోవాలి, పూర్తిస్థాయి రుణమాఫీ అవుతుంది. దాంతోపాటు అప్పుడే బ్యాంకర్లన్నీ కూడా లోన్లు, కొత్త లోన్లు ఇస్తాయి, మళ్ళీ తీసుకొచ్చుకోండి అంటూ కూడా ఎన్నికల ముందు వీళ్ళు చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఇక దానితో పాటుగా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా రైతు భరోసా కూడా దిక్కు దివానా లేని పరిస్థితి కనబడుతుంది. పోనీ రైతు చనిపోతే రైతుకు సంబంధించిన బీమా కూడా కనిపించే పరిస్థితులలో లేదు. సో ఈ అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ పోయినాయి అనేది ప్రధానంగా క్వశ్చన్ మార్కుగా మారిపోయింది. ఇక దీంతో పాటుగా కాస్త ముందడుగేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా అసలు పరిపాలన ఉందా, పరిపాలన తిరోగమనం చెందిందా అనేది ప్రధానమైన అంశం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు, వీళ్ళు రుణమాఫీ చేస్తామని కానీ, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కానీ, 13 అంశాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తాం 100 రోజులలో అని కానీ, 420 హామీలు పూర్తి స్థాయిలో కూడా 100 రోజులలో ఫినిష్ చేసి చూపెడతామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కానీ తెలంగాణలో ఎక్కడా కూడా అలాంటి ప్రక్రియ కనిపించట్లేదు అనేది వాస్తవమైన విషయం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత ప్రజలరా, ఇప్పటి వరకు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పరిపాలన అనేది పడకేసిందా? సన్న బియ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రారంభోత్సవం మాత్రమే చేసిరు. ప్రారంభం చేసిన మరుసటి రోజే నో స్టాక్ బోర్డులు పడ్డ పరిస్థితి కనబడుతుంది. పరిపాలన ఎలా పడకేసింది, పరిపాలన పడకేయడానికి ప్రధానమైన కారణాలు ఏంది, తెలంగాణలో పరిపాలన ఎట్లా పడకేసింది అనేది దాని మీద కాస్త లోతుగా పోయే పరిస్థితి, లోతుగా పోదాం. దానికి సంబంధించిన అంశాలను కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకటి, వీళ్ళు ఇచ్చిన 100 రోజుల సమయం. ఈ 100 రోజులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 100 రోజుల సమయంలో పూర్తిగా కూడా వీళ్ళ హామీలు అమలు చేస్తామని చెప్పిళ్ళు. ఏమేమి అమలు చేస్తా అన్నారు? వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు, 13 అంశాలు, దాంతోపాటు 420 హామీలు, ఇవన్నీ కూడా 100 రోజులలో అమలు చేస్తామని చెప్పిన తర్వాత ఏ ఒక్క అంశాన్ని కూడా పూర్తి స్థాయి అంటే ఏ ఒక్క పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో అమలు చేసిన దాఖలాలు లేదు. ఇందులో ప్రధానంగా కూడా మీరు చూసుకోర్రి, ఏంది రైతు రుణమాఫీకి సంబంధించి ఇది పూర్తి స్థాయిలో కూడా రుణమాఫీ కాలేదని వాళ్ళ యొక్క వాళ్ళ పార్టీకి సంబంధించి తోడు పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కూనమనేనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరోపణలు చేసిన పరిస్థితి కనబడుతుంది. రైతు రుణమాఫీ అనేది 60% కాలేదు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. దీంతో పాటు ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించి దామోదర రాజనరసింహ ఒక గ్రామంలో పూర్తి స్థాయిలో కూడా జరగలేదు అంటూ ఆరోపించిన పరిస్థితి చాలామంది మంత్రులు కూడా మాట్లాడారు, చాలామంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. దీంట్లో కూడా రైతుల విషయంలో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇక దీంతో పాటు వీళ్ళకు రైతు భరోసా అని ఇచ్చేది ఉండే, రైతు భరోసాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రకరకాల వాగ్దానాలు చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా దాదాపుగా సంవత్సరన్నర అవుతుంది. పూర్తి స్థాయిలో 16-17 నెలల కాలం దగ్గరికి వస్తుంది. అయినప్పటికీ కూడా రైతుకు సంబంధించిన రైతు భరోసా ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదో అంశం అయితే రైతు బీమాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. రైతు బీమా ఎందుకు ఇవ్వలేదు ఏంటి అంటే కూడా ఇప్పటి వరకు కనీసం మాట్లాడే పరిస్థితులలో కూడా రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం లేదు అనేది మరో అంశం. సో ఈడి వరకు ఒక ప్రధానమైన అంశాన్ని చూస్తాం. ఏంటి, రైతులకు రుణమాఫీ జరగలేదు, రైతు భరోసా జరగలేదు, రైతుకు సంబంధించిన బీమా జరగలేదు. ఇదే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సన్నవడ్లకు సంబంధించి ఆ సన్నవడ్లను పూర్తి స్థాయిలో కొంటాం, సన్నవడ్లకు సంబంధించి అని చెప్పిళ్ళు. దాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని వడ్లను కొంటామని చెప్పిళ్ళు, కానీ మళ్ళీ మాట మార్చి సన్నవడ్లను మాత్రమే కొంటానని చెప్పేసి కనీసం వీటిని కూడా కొనుగోలు చేయట్లేదు అనేది రైతుల నుండి వస్తున్న డిమాండ్. ఇది ఇక్కడితో నాగిందా? ఇదే రైతులకు సంబంధించి కరెంటు కష్టాలు ఉన్నాయి పూర్తి స్థాయిలో, మొన్నటి వరకు చూస్తున్నాం. మళ్ళా సాగునీళ్ళకి సంబంధించిన కష్టాలు చూస్తాం. దాంతో పాటుగా పూర్తి స్థాయిలో మద్దతు ధర విషయంలో కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. పండించిన పంటకు కూడా కొనుగోలు చేయలేని ఆ దిక్కులేని పరిస్థితులలో కనబడుతుంది. ఇది కేవలం రైతులు మాత్రమే ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇక దీంతో పాటుగా రైతులకు సంబంధించి అయిపోయింది. దాంతోపాటు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలలో కూడా పూర్తి స్థాయిలో ఏడాదికి దాదాపుగా 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఈ 1,00,000 ఉద్యోగాలు ఎక్కడి పోయినాయో ఇప్పటి వరకు కూడా ఆచూకీ లేని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అడుగు ముందేస్తే మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక అడుగు ముందుకేస్తే
పూర్తి స్థాయిలో కూడా పరిశ్రమల విషయంలో కూడా అదే జరిగిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించి వర్ధంతి జయంతి కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ పథకాన్ని తీసుకొస్తాం, ఈ పథకాన్ని తీసుకొస్తాం అంటూ అనేక రకాలుగా అన్నింటినీ ప్రారంభోత్సవం చేసింది తప్ప ఏ ఒక్కటిని కూడా పూర్తి స్థాయిలో కూడా అమలు చేసే దిశగా లేని పరిస్థితి కనబడుతుంది. అంటే ఈరోజు పరిపాలన పడకేసిందంటే ఆఖరికి వీళ్ళు ప్రారంభించిన సన్న బియ్యానికి సంబంధించే పూర్తి స్థాయిలో తెల్లారి వరకే నో స్టాక్ బోర్డులు ఏ విధంగా వచ్చాయనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను కానీ సబ్బండ వర్గాలను కానీ ఏ ఒక్క విషయంలో కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎన్ని జిల్లాలు పర్యటన చేసిండు, ఎన్ని జిల్లాలలో ఎన్ని అంశాల మీద పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం చేసిండు, ఎన్నింటి వరకు పూర్తి స్థాయిలో ఐడెంటిఫై చేసిరు, ఎన్నింటిని పూర్తి స్థాయిలో పరిష్కరించిల్లు అంటే ఇప్పటి వరకు సమాధానం లేని పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో రైతుల విషయంలో ఈ ప్రభుత్వం ఎలాంటి ధోరణి, ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధితోని ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మీరే అర్థం చేసుకోరు. ఇక్కడ విమర్శ లేదండి, వాస్తవాలను నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఒకసారి ఇక్కడ చూడండి, నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై షార్ట్షీట్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం స్పందించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఖమ్మం పర్యటనలో భాగంగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నివాస గృహానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు, ఒక ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు రైతుల పక్షాన మాట్లాడే పరిస్థితి లేదంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా విమర్శించిన పరిస్థితి కనబడతాను. ఏంది, వరి ధాన్యం తడిసిపోయినా, మామిడి పూత రాలిపోతే, రైతులు కష్టాలలో ఉంటే కనీసం సమీక్షించే తీరిక లేదని విమర్శించారు. ఈ జిల్లాలలో ఉన్నటువంటి 3 మంత్రులు వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధిపత్య పోరే తప్ప ప్రజల సమస్యల మీద మాట్లాడాలన్నటువంటి ఆలోచన లేకపోవడం నిజంగా దారుణమన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వర్షాలపై కనీసం రెవెన్యూ అధికారులతో కూడా మాట్లాడలేదు అని అన్నారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా పడకేసిందని మండిపడ్డాను. రైతులందరికీ ఎకరానికి 20,000 చొప్పున ఈ ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలన్నారు. ఈ జిల్లాకు సంబంధించి మంత్రి ములుగు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక చిన్న బిడ్డ చనిపోయినా కూడా శిశువును పైకెత్తి మంత్రులకు చూపించి హాస్పిటల్కు పోస్తే తమ బిడ్డ చనిపోయిందని చెప్పేటటువంటి దయనీయమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు దయనీయమైన పరిస్థితులలో ఉన్నాయని, ప్రజలు వెళ్ళాలంటేనే భయపడుతున్నారని తెలిపారు. ఇక విచిత్రమైనది అంటే ఖమ్మం జిల్లా అంటేనే కామ్రేడ్ల జిల్లా అంటారు. ఇవాళ కామ్రేడ్లు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల మీద నిలదీయకపోవడం అనేది చాలా దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఖమ్మం జిల్లాలో భక్తరామ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారని, కానీ ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు దాటుతున్నా కూడా కొత్త ఆలోచనలు ఈ మంత్రులకు లేకపోవడం దారుణమన్నారు. రైతు బంధు టకీమని 31 లోపు పడుతుందని అన్నారు. 31 అయిపోయిందని, మరి ఏప్రిల్ సగం కూడా అయిపోయిందని, సగం మందికి ఇంకా రైతు భరోసా రాలేదు, రైతు రుణమాఫీ సంపూర్ణంగా కూడా చేసిన ఘోరమైన అబద్ధాలు చెప్తున్నారు. ఇంతవరకు రైతు రుణమాఫీ 60% మందికి కాలేదని విమర్శించారు. 2.5 లక్షల మంది రైతులు ఉంటే 4 లక్షల మంది కూలీలు ఉన్నారని, వారికి ఆత్మీయ భరోసా కల్పించలేదన్నారు. ఆ రైతు కూలీలకు పెడతా అన్న ఆత్మీయ భరోసా పథకం ఏదైతే ఉందో హోర్లింగ్లకు, అడ్వర్టైజ్మెంట్లకు తప్పితే ఇంతవరకు ఎవరికైనా పలకరించి నీకు ఆత్మీయ పథకం వచ్చిందంటే రాలేదని అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏదైతే ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా ఏమీ చేయలేదని అన్నారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రం తిరోగమన దేశంలో పోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలని కవిత పూర్తి స్థాయిలో కూడా పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో సమస్యల తాండవం చేస్తుందనేది వాస్తవం. తెలంగాణలో సమస్యలు ఏ విధంగా విలేతాండవం చేస్తుందనేది వాస్తవం. ఏ ఒక్క వర్గాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేది నిజం. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఎటువైపు చూస్తున్నారు, రైతుల విషయంలోనైతేనేం, నిరుద్యోగుల విషయంలోనైతేనేం, ఇతరత్ర ఏ అంశాలు చూసినా కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులలో లేదు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుతున్న వాస్తవమైన విషయం, నిజమేది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు యనుమల రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఈడీ షార్ట్షీట్ విషయంలో, నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో కేసు నమోదైంది కదా, ఆ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎందుకు స్పందించట్లేదు? రేవంత్ రెడ్డి గారు కనీసం నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన ఏదైతే A1 A2గా షార్ట్షీట్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లను ప్రకటించారో ఆ విషయంలో ఇప్పటి వరకు స్పందించకపోగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని సమస్యలు తాండవిస్తూ ఉంటే కనీసం వాటి విషయంలో అధికారులతో మాట్లాడి సమీక్షా సమావేశం చేయకపోగా వాటన్నింటినీ కూడా సమస్యలన్నింటినీ కూడా క్లియర్ చేయండి అని చెప్పలేని నిస్సాయ స్థితిలో ఉన్న
అప్రకటిత ప్రభుత్వం అనొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేస్తుంది. అప్రకటిత ప్రభుత్వం అంటే తాత్కాలికంగా వాళ్ళ కోసం పనిచేసే విధంగా ఇప్పుడు ఉన్నది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు మొత్తుకుంటున్నారు. నేను కాదు ఆ విషయం చెప్పేది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా మొత్తుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది ఇట్లున్నదా? ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం మీకు చూపెట్టాలి. ఇది తెలుసు కదా, ఏందిడా? బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లేవోతో కొడుకో నిజాం సర్కరోడా అని పాట వాయినాం. కానీ ఇవాళ బండెనక బండి కడుతున్నారు, 16 బండ్లు కాదు. ఎట్లా కడుతున్నారో ఒక్కసారి ఇది చూడుని. రజతోత్సవ సభకు వెళ్లేందుకు సూర్యాపేటలో ఎడ్ల బండ్లను సిద్ధం చేస్తున్న రైతులు కార్యకర్తలు అంటూ కూడా చూడొచ్చు. ఎందుకు అంటే ఒకసారి చెప్తా. ఏర్పాట్లు చకచక. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా స్వయంగా పరిశీలిస్తున్న కేసీఆర్ ఇప్పటికే నేతలతో సన్నాహక సమావేశాలు పూర్తి. జన సమీకరణపై సలహాలు, సూచనలు. కేడర్లో నూతనోత్సాహం నింపేలా ప్లాన్. ప్రతి నియోజకవర్గం నుంచి కేడర్ ప్రజలు హాజరయ్యేలా డైరెక్షన్స్. గులాబీ బాస్ ప్రసంగంపైనే ఆసక్తి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏంది ఏం కథ అనేది చూద్దాం. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు చకచక ఏర్పాట్లు సాగుతున్నాయి. తొలిసారిగా ప్రతిపక్షంలో ఉండి సైతం భారీ బహిరంగ సభ నిర్వహించి తీరుతామనే రీతిలో ఇతర రాజకీయ పార్టీలు సంకేతాలు ఇవ్వాలనే ఉద్దేశంతో అధినేత కేసీఆర్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలలో నూతన ఉత్తేజం వస్తుందని, అటు ఇటు ఆలోచించేవారు నిరాశ నిస్పృహలలో ఉన్న వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం నింపుతుందని గులాబీ బాస్ అంచనా వేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. జిల్లాల వారీగా సమీక్షలు. ఏంది? సభను విజయవంతం చేసేందుకు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారు. ఇప్పటికే జిల్లాల వారీగా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఓడిపోయిన అభ్యర్థులు, నేతలతో సమీక్షలు నిర్వహించారు. పార్టీలో ఇన్యాక్టివ్గా ఉన్న నేతలను యాక్టివ్ చేశారు. ఏ ప్రాంతాల నుంచి ఎంతమంది జన సమీకరణ చేయాలి, జనాన్ని సమీకరించాలనే విషయంపై వారికి దిశానిర్దేశం చేశారు. ప్రజలను తరలించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్సులను బుక్ చేయించారు. ఎలకతుర్తి ఆ సభ స్టేజ్ ఏ దిక్కున ఉండాలనే దానిపై కూడా అధినేత నిర్వాహకులకు సూచనలు చేశారు. సభకు వచ్చే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, వాలంటీర్ల నియామకం, వేల సంఖ్యలలో వచ్చే వాహనాల కోసం పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని నేతలకు సూచన చేశారు. ఇక పూర్తి స్థాయిలో నిరాశ నిస్పృహలను దూరం చేసేందుకు పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో ఓటమి తర్వాత దానికి జరిగిన అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఓటమిని పూర్తి స్థాయిలో కూడా నష్ట నివారణకు సంబంధించి, అంటే బీఆర్ఎస్ ఓటమితోనే తెలంగాణ నష్టమైతే అయింది. కేసీఆర్ మళ్ళీ సీఎం కావడం అనేది ఇప్పుడు చారిత్రక అవసరం. ఈ గుంపు మేస్త్రి కట్టెటోడు కాదు, కూల్చెటోడు అంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా మనం చూసాం. అయితే ఇదొకసారి నేను చెప్తా, ఈ రజతోత్సవ సభకు సంబంధించి ఎలా ఉండబోతుంది, రజతోత్సవ సభ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా కూడా వరంగల్ జిల్లాకు సంబంధించి ఎలకతుర్తిలో జరుగుతున్న, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎలకతుర్తిలో జరుగుతున్న ఈ సభకు ఎడ్ల బండ్లు బీఆర్ఎస్ కలర్లో పెయింటింగ్ వేసి మరీ ఎడ్ల బండ్లలో వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అటు నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి ప్రగబండ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కట్టి అక్కడ పెద్ద సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రగబండ్లతో స్వాగతం పలికే కార్యక్రమం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, బతుకమ్మలను, ఆట పాటలతోని పూర్తి స్థాయిలో రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి సబ్బండ వర్గాలకు కూడా ఏకీకృతమై అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తూ అందరూ కూడా ముందుకెళ్తున్న తరుణం కనబడుతుంది. ఇక్కడ కేవలం సూర్యాపేట జిల్లానే చూస్తున్నారు. ఏ జిల్లాకి వెళ్ళినా, వరంగల్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఏ జిల్లాకి వెళ్ళినా కూడా ప్రతి జిల్లా నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కాదు, ఇతర పార్టీలకు సంబంధించి ఎవరైతే అటుపక్క ఉందామా ఇటుపక్క ఉందామా నిరాశ నిస్పృహలతో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా కంకణం కట్టుకొని పూర్తిగా కూడా బీఆర్ఎస్ సభకు వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ ఏదైతే ఉందో, పార్లమెంట్ ఎన్నికలలో భారీగా కూడా ఓటమి, అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అధికారాన్ని కోల్పోవడం, ఇప్పుడు పూర్తిగా కూడా ఆ నిరాశ నిస్పృహలను పూర్తి స్థాయిలో కూడా పటాపంచలు చేస్తే రజతోత్సవ సభపై కేసీఆర్ ప్రత్యేకమైన దృష్టి పెట్టిండు. కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, కేసీఆర్ ఏదైతే ప్రసంగం కానీ ఉపన్యాసం ఏ విధంగా ఉండబోతుంది, కేసీఆర్ చెప్పే అంశాలు ఏ విధంగా ఉంటాయి, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఏ విధంగా తెలంగాణలో అధికారంలోకి వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రధానమైన కారణం ఏంటి, చారిత్రక అవసరంగా ఎందుకు మారుతుంది, ఈరోజు తెలంగాణలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో జరిగిన విధ్వంసం కానీ,
కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి కానీ, వీటితో పాటుగా తెలంగాణలో ఉండే రైతాంగం కానీ, నిరుద్యోగులు కానీ, కార్మికులు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ, దాంతోపాటు అన్ని వర్గాలకు సంబంధించి ఏ వర్గం, ఏ శాఖ, ఆ శాఖ, ఈ శాఖ లేదు. ఎందుకంటే 27వ తారీఖుకి సంబంధించి అందరూ అక్కడికి పోతారు, పూర్తి స్థాయిలో సభను విజయవంతం చేస్తారనే ధీమా గులాబీ బాస్కుంది. దాంతోపాటుగా ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడే అంశానికి సంబంధించి చాలా ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ మాటలకు సంబంధించి కేసీఆర్ మాట్లాడబోయే విధానం ఏంటి, కేసీఆర్ మాట్లాడాల్సిన అంశాలు ఏంటి, కేసీఆర్ ఎలాంటి ఉపన్యాసం ఇస్తారనేది ఉత్కంఠగా మారుతుంది. ఇంకోవైపుకు సంబంధించి ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఆ జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యాడర్ను ఉత్తేజపరుస్తూ పూర్తి స్థాయిలో కూడా రజతోత్సవ సభకు తీసుకురావడానికి రంగం సిద్ధమైంది. దీంట్లో ప్రధాన ఆకర్షగా కొన్ని ఉండబోతున్నాయి. ఆకర్షణీయంగా ఒకటి ఎడ్ల బండ్లు కానీ, దాంతోపాటు ప్రగబండ్లు కానీ, బ్రతుకమ్మ ఆటపాట కానీ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆట పాట కోలాటాలతోని పూర్తి స్థాయిలో కూడా సభకు సంబంధించి స్వాగతం చెప్తారు. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే అమరవీరుల కుటుంబాలకు సంబంధించి, దాంతోపాటు అమరవీరుల స్తూపంగానే ఆ తెలంగాణ తల్లి కానీ పూర్తి స్థాయిలో కూడా ఎట్లా అంటే ఇక రజతోత్సవ సభను చూసిన తర్వాత మళ్ళీ కేసీఆర్ రావాలి కాదు, వస్తాడు అనే ఒక కాన్ఫిడెన్స్ను రజతోత్సవ సభతోనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ ప్రజలలో చాలా బలమైన ఉపన్యాసం ఉండబోతుంది అనేది మనకు అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే ఈసారి మొట్టమొదటిసారిగా కేసీఆర్ తన ప్రతి వ్యూహాలను పూర్తి స్థాయిలో కూడా ఎట్లా అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి వ్యూహాలతోనే కేసీఆర్ చాలా అద్భుతమైన ప్రసంగం ఉండబోతుంది. కేసీఆర్ ప్రసంగం దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభ ఎలకతుర్తిలో జరగబోతుంది కదా, ఆ సభకు సంబంధించి ఎన్ని వేల మంది హాజరవుతారు, ఎన్ని లక్షల మంది హాజరవుతారు, దాదాపుగా ఎంతమంది హాజరవుతారు అనేది ఇంటెలిజెన్స్ వర్గాలకు సంబంధించి ఇప్పటికే సమాచారం ఉండడంపై అన్ని పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆ సభ వ్యవహారాలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, ఏంటి అనే పరిస్థితి కూడా ఆసక్తికరంగా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. ఇక దాంతోపాటుగా మరొక అంశంలోకి అడుగు పెడదాం. ఏంటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఎందుకు అతలాకుతలం అవుతుంది, ఎందుకు కింది మీద అవుతున్న పరిస్థితి కనబడుతుంది, ఎందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా నత్తనడక్కన నడిచే అవకాశాలు ఉంది, ఎందుకు ప్రభుత్వానికి సంబంధించి వెనక ముందు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి దీని గురించి మనం చర్చించాలి. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా మనందరం కూడా ఆలోచింపదగ్గ విషయం. ఏంటి, 3 నెలలు 35,000 కోట్లు స్కీములు, కీలక ప్రాజెక్టులకు సర్కారు నిధుల వేట, రైతు భరోసా, ఇందిరమ్మ రాజీవ్ యువక వికాసానికి సర్దుబాటు, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్లకు కోత, ఇప్పటికే వివిధ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు, ఇతర ఆదాయ మార్గాలపైన దృష్టి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరుగుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆదాయ మార్గాల మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఇందులో ఎక్కువ మొత్తం గత ప్రభుత్వం చేసిన అప్పులు, కిస్తీలు, వడ్డీలు, పాత పెండింగ్ బిల్లుల చెల్లింపులకు, ఉద్యోగ జీతపత్యాలకు, పెన్షన్లు, రెగ్యులర్గా నెల నెల ఇవ్వాల్సిన ఆసరా పింఛన్లకు పోతున్నది. దీంతో వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఆదాయ మార్గాలలో భాగంగా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను క్లియర్ చేస్తుంది. రిజిస్ట్రేషన్లు, లిక్కర్ల ఆదాయంపైనే ఫోకస్ పెట్టింది. ఆదాయం పెంపుపై ప్రతిపాదనలు తీసుకురావాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వానికి ప్రతి నెలగా యావరేజ్గా ట్యాక్స్లు, నాన్ ట్యాక్స్లు, ట్యాక్స్ రెవెన్యూ 18,000 కోట్ల దాకా వస్తుంది. అయితే ఖర్చులు మాత్రం 23,000 కోట్లు చేయాల్సి ఉంది. చేయూత పెన్షన్లు, ప్రతి నెల ఇతర గ్రీన్ ఛానల్ పథకాలకు దాదాపుగా 2,000 కోట్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలకు, పెన్షన్లకు 5,000 కోట్లు, అప్పులు, కిస్తీలు, వడ్డీలకు 6,500 కోట్లు చెల్లిస్తుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం లేదండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 3 నెలల్లో 35,000 కోట్లు కావాలి. ఎందుకు అంటే కేవలం 2 మార్గాల ద్వారా ప్రభుత్వం అన్వేషిస్తున్నది. ఒకటి, లిక్కర్కు సంబంధించి భారీగా కూడా లిక్కర్ను పెంచే అవకాశాలు, కానీ రెండోది ఏంటి అంటే ట్యాక్స్, నాన్ ట్యాక్స్కి సంబంధించి ఆదాయాన్ని పెంచే మార్గాలను చూస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు బ్రేకులు పడడంతో దాంతోపాటు ఇతర మార్గాల మీద
ప్రభుత్వం ఆలోచనలో పడ్డ పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చూడండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం తాండవిస్తుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి సంబంధించి కనీసం అంటే కనీసం తక్కువలో తక్కువ ప్రభుత్వం తన యొక్క కాళ్ళ మీద తాను నిలబడలేని పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ప్రతి నెల అప్పు తేవాల్సి ఏర్పడుతుంది. ప్రతి వారంలో ఎంతో కొంత అప్పు నెలకచ్చటాలకు అది వేల కోట్లలో ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం 17 నెలల కాలంలో దాదాపుగా ఈ తెలంగాణలో 1,50,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చింది తెలంగాణ సర్కార్. అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చడంతో పాటు నెల నెల జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీల పేరు చెప్పిందో ఇక వాటికి పూర్తి స్థాయిలో చెప్పాలంటే భారతదేశానికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ తెస్తే తప్ప ఈ 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు అమలవుతాయి. నాకు తెలిసి భవిష్యత్తులో ఉంటే కూడా ఆ ఆర్టీసీ ఫ్రీ బస్ ఏదైతే ఉందో అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆర్థిక మాధ్యం తాండవిస్తూ ఉంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో అసమర్థమైన నిర్ణయాల వల్ల ఈ పూర్తి స్థాయిలో వెనకబాటు పడుతున్న తరుణం కూడా మనం చూస్తాం. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో కేవలం 3 నెలల కాలంలో 35,000 కోట్లకు పరుగులు తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అప్పు 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 కేసీఆర్ ఉన్నప్పుడేమో అభివృద్ధి, రేవంత్ రెడ్డి వచ్చినాక అప్పు అప్పు అనేది మారిపోతుంది. రైట్, కేసీఆర్ పాలనే బెస్ట్. ఎందుకు బెస్ట్? కేసీఆర్ పరిపాలనలో ఏం జరిగింది? అసలు కేసీఆర్ను బెస్ట్ 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 అని ఎందుకు తెలంగాణ నెటిజన్లు పదే 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 ప్రశంసిస్తున్నారు? ఎందుకు రేవంత్ రెడ్డి ఏమైనా తప్పు చేస్తున్నాడుగా? రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కదా, తన చేతిలో ప్రభుత్వానికి సంబంధించిన పగ్గాలు ఉన్నాయి. గావాలే అధికారులు ఉన్నారు, గావాలే ఉన్నారు, ఎవరు మారలే, ఎవరు రాలే. మరి ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిలా ఇద్దరు ముఖ్యమంత్రులకు పూర్తి స్థాయిలో తారతమ్యాలని చూస్తే కేసీఆర్ బెస్ట్ ఎందుకు వస్తుంది? అసలు కేసీఆర్ ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ఏం చేయలేదు? ఒకసారి మనం చర్చించాలి ఈ అంశం. ఎందుకంటే ప్రతి నెటిజన్కు సంబంధించి కేసీఆర్ బెస్ట్ ఎందుకు బెస్ట్? కేసీఆర్ ఎందుకు బెస్ట్ అయ్యిండు? కేసీఆర్ బెస్ట్ కావడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. కేసీఆర్ పాలననే బెస్ట్ అట. ఎందుకు బెస్ట్? ఒకసారి ఇక్కడ చూద్దాం. ఉమ్మడి పాలనలో దగాపడిన తెలంగాణ 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో ధనిక రాష్ట్రంగా విరజిల్లింది. ఆర్థిక, సామాజిక, సంక్షేమ రంగాలలో కొత్త శిఖరాలను అధిరోహించింది. అయితే ఏదో శాపం తగిలినట్టుగా కేవలం 16 నెలల్లో మారిన ప్రభుత్వ తీరుతో సంక్షేమంతో పాటుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కూడా తలకిందులు అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ జిఎస్డిపి కానీ, తలసరి ఆదాయంలో జిఎస్టీ కానీ, వసూళ్లలో దేశానికే తలమానికంగా నిలిచిన ఒకప్పటి తెలంగాణ ఇప్పుడు వెలవెలబోతున్నది. చేతిలో పైసలు లేక ప్రజల కొనుగోలు శక్తి అందపాతాలానికి పడిపోయింది. మొత్తంగా రాష్ట్ర ఆర్థిక రంగం అతలాకుతలమైంది. అందుకే తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంతో పోలిస్తే గత కేసీఆర్ పాలనే బాగున్నదని ఏఐ చార్ట్, అంటే ఏఐ చార్ట్కు సంబంధించి గ్రోక్ గణాంకాలతో సహా తేల్చి చెప్పింది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ పాలనే బెస్ట్. ఎలా? 10 ఏళ్ల పాటు పరుగులు పెట్టిన తెలంగాణ ఆర్థిక రంగం, జిఎస్డిపి, తలసరి జిఎస్టీ వసూళ్లలో గణనీయమైన వృద్ధి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆర్థికం ఆగమాగం. 16 నెలల కాలంలో తగ్గిన ప్రజల కొనుగోలు శక్తి, రవాణా శాఖ ఆదాయం పడిపోవడమే నిదర్శనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఫ్రీ బస్ ఇచ్చినాక యాన్ ఉండొస్తుందయ్యా? తెలంగాణలో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో పోలిస్తే గత కేసీఆర్ పాలనే బాగుందని ఏఐ చార్ట్ గ్రోక్ పేర్కొంది. కేసీఆర్ పాలనలో గ్రామాల రూపురేఖలే మారిపోయాయని తెలిపింది. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు తెలంగాణలో ఆర్థిక రంగం పరుగులు పెట్టిందని గణాంకాలతో సహా గ్రోక్ వివరించింది. కానీ కాంగ్రెస్ 16 నెలల పాలనలోని ఆదాయపరంగా రాష్ట్రం పూర్తి స్థాయిలో వెనకబడిపోయిందని కూడా స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానాల ఫలితంగా ప్రజల ఆదాయం తగ్గిందని, దీంతో కొనుగోలు శక్తి కూడా పూర్తి స్థాయిలో కూడా పడిపోయింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి చెప్తున్నాను. అయితే ఎందుకు పడిపోవాల్సి వచ్చింది ఏంది అనేది కూడా ఒకసారి మనం చూడాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదొక పంచాయతీగా మారిపోయింది. ఎందుకంటే చాలా మట్టికి కూడా పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ పాలన ఎందుకు బెస్ట్ అంటున్నారు ఏంటి అనేది ఒకసారి మనం లెక్కలు గణాంకాల జోలికి పోవాల్సిన అవసరం కూడా ఉన్నది. వ్యవసాయ సంబంధిత పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ వంటి సాగునీటి పథకాలు గ్రామీణ రైతులకు
సౌలభ్యం కల్పించాయని, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటివి రైతుల జీవన ప్రమాణాలను పెంచాయని గ్రోక్ పేర్కొంది. స్వపరిపాలన అంటే పంచాయతీలకు నిధులు నేరుగా కూడా విడుదల చేయడం, ఈ పంచాయతీ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా పంచాయతీలలో పారదర్శకత వంటి సామర్థ్యం పెరిగాయని గ్రోకు తెలిపింది. 2023లో తెలంగాణ గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో 13 అవార్డులను గెలుచుకోవడం దీనికి నిదర్శనం అంటూ కూడా స్పష్టం చేసింది. ఇక సామాజిక సంక్షేమం, దళిత బంధు, ఆసరా పింఛన్లు వంటి పథకాలు గ్రామీణ పేదల ఆర్థిక స్థితిని బలోపేతం చేశాయని గ్రోక్ తెలిపింది. వీటికి తోడు శ్రీనిధి లాంటి స్వయం సహాయక బృందాల ద్వారా బీఆర్ఎస్ సర్కారు మహిళలకు సాధికారతకు దోహదపడింది అంటూ కూడా గ్రోక్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పాలనకు వచ్చిన తర్వాత అంతకుముందు నెంబర్ 1గా ఉన్నది, ఇప్పుడు ఏకంగా కూడా 11వ స్థానానికి కూడా పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే మౌలిక సదుపాయాల విషయంలో కానీ పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో పూర్తి స్థాయిలో అంతర్గత రోడ్లు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామానాలు వంటి వసతులు అందుబాటులోకి తెచ్చాయని కూడా గ్రోక్ తెలిపింది. పల్లె ప్రగతి పథకం గ్రామాలను పరిశుభ్రంగా పచ్చగా మార్చడంలో సహాయపడిందంటూ కూడా పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. అందుకే కేసీఆర్ అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అంటారు కదా, కేసీఆర్కు సంబంధించి బెస్ట్ ఎందుకంటే ఏంది అంటే అప్పట్లో చాలా వరకు చర్చ జరిగేది. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే దానికి గ్రామాలే పునాది, గ్రామాలే పట్టుకొమ్మలు దేశానికి అభివృద్ధి పదంలో నడవడానికి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతు పూర్తి స్థాయిలో లాభాల బాటలో నడిస్తే దేశం ఆటోమేటిక్గా కూడా అద్భుతంగా నడుస్తుంది. ఇప్పుడు రైతు సంపద అనేది పడిపోయిన తర్వాత అన్ని వర్గాలు అన్ని రంగాల మీద ప్రభావం పడుతుంది. ఇప్పుడు విత్తనాలు కొనుగోలు చేసే పరిశ్రమల మీద పడుతుంది, దాంతోపాటు రవాణా వ్యవస్థ, ఎందుకంటే పండించిన పంటకు సంబంధించి కూలీలకు సంబంధించి ఏందంటే పని లేకుండా పోతుంది. అంటే ఒక్క రైతు తెలంగాణలో గనక పడకేస్తే అన్ని మార్గాలు కూడా మోసుకుపోతాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి కేసీఆర్ ఏం చేసిందంటే వ్యవసాయ రంగం అంటూ ఫోకస్ పెట్టి అద్భుతమైన ఫలాలను అందించిన పరిస్థితి కనబడుతుంది. ఆ విషయాన్ని వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా మర్చిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు నిన్న కేటీఆర్ ఒక సంచలనమైన అంశాలు చేసిండు. 500 రోజులైన హామీలు అమలేదు. కాంగ్రెస్ ఏది గుండెలు తీరేలా ఇంటి పండుగకు దండు కదలాలి, గుండెలు అదిరేలా, కాంగ్రెస్ గుండెలు అదిరేలా ఇంటి పండుగకు దండు కదిలి రావాలి. ఏంది డిక్లరేషన్లు, గ్యారంటీల పేరిట మోసం, ఓటేసిన ప్రజలకు ఏంది కాంగ్రెస్ దోకా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం మాట్లాడిండు కేటీఆర్ అనేది ఒకసారి చూద్దాం. పెద్దోళ్ళ ఆస్తులను కాపాడేందుకే హైడ్రా, డబ్బులు లూటీ చేసేందుకే మూసీ ప్రాజెక్ట్, కొత్త రేషన్ కార్డులు రాలే, ఒక్క ఇల్లు కట్టలే, నాడు అవార్డులు నేడు అవమానాలు, ప్రజలు మళ్ళీ కేసీఆర్నే కోరుకుంటున్నారు, కేసీఆర్ ఆనవాళ్లు చెరపడం అసాధ్యం, గులాబీ జెండానే తెలంగాణకు అండ, రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయం, బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం తథ్యం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరికలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీ తమకిచ్చిన ప్రజా తీర్పు ఏదైతే ఉందో, అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన బలాన్ని ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన ఇంకా తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోలేకపోయింది. ఎందుకు అంటే వాళ్ళకి ఇచ్చిన హామీలు కావచ్చు, ఇతరత్ర వేటిని కూడా పూర్తి స్థాయిలో కూడా సంపూర్ణంగా అమలు చేయలేకపోయింది. అదేంటో అర్థం కాలేదు. కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఎందుకు అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల తర్వాతనే పూర్తి స్థాయిలో పతనీయం అయిపోయింది అంటే పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ రాకపోవడం, దాంతోపాటు ప్రణాళిక లేకపోవడం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా అనేక అంశాలకు సంబంధించి ఏ విధంగా ఎట్లుండాలి ఏంటి అనేది పూర్తి స్థాయిలో కూడా తెలియలేకపోవడం కూడా దీనికి ఒక ప్రధానమైన కారణంగా మనం చూడొచ్చు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో 500 రోజులైనా కనీసం హామీల అమలుకు మాత్రం ఎక్కడా నోచుకోలేని పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఇక దాంతోపాటుగా మనోళ్ళు ఎక్కడికి ఒక్కసారి చూడు, ఊరు పేరు లేని కంపెనీలతో 5,000 కోట్ల ఎంఓఏలు, దావోస్లో ఒప్పందం కుదుర్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మొన్న స్వచ్ఛ బయో, నిన్న గోడీ ఇండియా, నేడు ఊరు పేరు లేని ఉర్స్. ఇలా దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల బండారం బద్దలైంది. పెట్టుబడుల పేరిట కాంగ్రెస్ సర్కార్ బోగస్ ఒప్పందాలు చేసుకుందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటికి బలం చేకూర్చేలా మరో అనుమానాస్పద కంపెనీ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత జనవరిలో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సు సందర్భంగా ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకున్న ఉర్స్ ఏంది క్లస్టర్స్ ఉత్త బోగస్ కంపెనీ అనే ఆరోపణలు వినబడుతున్నాయి. 3 ఏళ్ల వయసున్న కంపెనీని పెట్టుబడులు దోబుచ్చులాట, 10 కోట్ల షేర్ క్యాపిటల్, 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, సొంత ఆఫీస్ లేదు, 2 తెలుగు వ్యక్తులే డైరెక్టర్లు. చంద్రబాబు సర్కార్తో ఉర్సా క్లస్టర్స్ ఎంఓయూ. ఇక ఏపీలో 5,800
కోట్ల పెట్టుబడులు పెట్టిందంటూ ఉదర విశాఖలో ఏకంగా 59 ఎకరాలు కేటాయించిన సర్కారు ఉనికి లేని కంపెనీలతో 2 రాష్ట్రాల అగ్రిమెంట్ మతలబ్ ఏంటి ఇక పూర్తి స్థాయిలో కూడా అమెరికాలో రిజిస్ట్రేషన్ అయిన అడ్రస్కు సంబంధించిన ఇల్లు ఇది కంపెనీకి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక మూలాలు వేరే రూపకంగా అక్కడికి పోతున్నాయి ఆ బ్లాక్ మనీ అంతా ఇట్లా వైట్ రూపంలో వస్తుందని చాలా వరకు ఆరోపణలు వినబడుతున్నాయి నిజంగా ఒక కంపెనీకి సంబంధించిన పెట్టుబడుల విషయంలో కానీ ఒక కంపెనీని పూర్తి స్థాయిలో కూడా మనం ఏదంటే నమ్మాలన్నా ట్రస్ట్ చేయాలన్నా గతంలో దాని యొక్క చరిత్రకు సంబంధించి అన్నీ చూస్తాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఎక్కువగా మీరు చూడండి మన తెలుగు వ్యక్తులే ఉంటారు అందులో మరీ ముఖ్యంగా మనోళ్ళే ఉంటారు మరి పెట్టుబడులు అంటే ఇతర దేశాలకు సంబంధించి అక్కడ ఉండే ఇతర దేశాలకు సంబంధించిన కంపెనీలతోని ఎంఓయూలు జరగడం అనేది సర్వసాధారణంగా కనబడుతుంది కానీ పూర్తి స్థాయిలో ఇక్కడి వ్యక్తులనే ముందు పెట్టి నడిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఇప్పుడు దావోస్ వేదికగా ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని కంపెనీలు కానీ ఇప్పుడు మొన్ననేమో స్వచ్ఛ బయోకు సంబంధించిన పంచాయతీ మొదలు నిన్న గోడి ఇండియాకు సంబంధించి ఇప్పుడు ఉర్సాకు సంబంధించి 3 కూడా ఏంది జాడపత్తలేని కంపెనీలు అంటూ ప్రధానంగా చర్చ జరుగుతుంది మరి ఒప్పందాలు ఎందుకు జరుపుకుంటున్నారు ఈ ఫేక్ కంపెనీలతో ఎందుకు ఎంఓయూలు జరుపుకుంటున్నారు అనేది అర్థం కాను మరి ఫేకా కాదా అనేది ప్రభుత్వమే చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇక దాంతోపాటు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవాలను తెలియజేసేది వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి